Hey all! So, ఈరోజు వీడియో వచ్చేసి డే ఇన్ మై కాలేజ్. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో దేర్ ఇస్ సమ్ సెషన్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ టుడే ఇన్ మై కాలేజ్. ఏంటి అనేది నాకు కూడా అంత ఐడియా లేదు. కాలేజ్ గ్రూప్లో మెసేజ్ పెట్టారనమాట. సో దానికోసం నేను మా డాడీ స్టార్ట్ అయిపోయాం కాలేజ్కి. ఒకటి మాత్రం తెలుసు, ఏంటంటే దేర్ ఇస్ సమ్ కొలాబరేషన్ విత్ IBM. అసలు అది ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొత్తం చూడాలి, అప్పుడే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఈరోజు డే 1. ఓవరాల్గా ఈ సెషన్ మొత్తం ఒక 5 days అవుతుంది. సో ఈరోజు డే 1 ఆల్మోస్ట్ కాలేజ్ దగ్గరికి వచ్చేసాను. అండ్ నా ఫ్రెండ్కి కూడా మెసేజ్ చేశాను, ఎక్కడున్నావు. డే 1 కదా, కొంచెం ఫిల్మ్ చేయాలంటే కొంచెం క్లాస్ అయిపోయిన తర్వాత మ్యామ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాను. అండ్ షీ సెడ్ yes ఓకే అని. అండ్ ఇట్స్ డే 2. ఈరోజు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నా కాబట్టి ఏ భయం లేకుండా అన్ని క్లిప్స్ తీసుకుందామండి. ప్రతిసారి కారే అని చెప్పి ఫర్ ఎ చేంజ్ ఈసారి స్కూటీ మీద వెళ్తున్నాము కాలేజ్కి. అసలుకైతే నా క్లాస్ స్టార్ట్ అయ్యేది 12 o'clock. అండ్ గెస్ టైం ఇప్పుడు ఎంత ఉంటుందో. ఇట్స్ 11:55. ఇంకొక 5 minutesలో నేను కాలేజ్లో ఉండాలి. ఆన్ డాట్ కాలేజ్ దగ్గరికి వచ్చేసాను నేను. అదేంటి డైరెక్ట్ క్లాస్ రూమ్కి వెళ్ళకుండా ఆఫీస్ రూమ్లో వచ్చి కూర్చున్నాను అనుకుంటున్నారా? ఆన్ డాట్ 12 కల్లా కాలేజ్లో ఉన్నానా, కానీ అక్కడ క్లాస్ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా 10 minutes టైం ఉంది అంటే ఇక్కడ ఆఫీస్ రూమ్లో వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాను. నేనైతే తర్వాత క్లాస్కి వచ్చి కూర్చున్నాను. ఇంకా నా ఫ్రెండ్స్ రాలేదు, వాళ్ళకు కొంచెం టైం పడుతుంది. అండ్ ఫైనల్గా కొంచెం లేట్గా క్లాస్ స్టార్ట్ అయింది. అసలు ఈ సెషన్ అంతా దేనికి ఏంటి నేను చెప్పనే లేదు కదా. సో ఇది వచ్చేసి మ్యాజిక్ బస్ వాళ్ళు IBM స్కిల్ బిల్డ్ తోని కొలాబ్ అయ్యి మాకు AI కోర్స్ నేర్పిస్తున్నారు విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో అట్ ద లాస్ట్ మాకు సర్టిఫికేట్ అండ్ మేము ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాం AI బేస్ తోని. సో దిస్ ఇస్ మై టీమ్. ఈరోజు డే 2 కాబట్టి నిన్న రాని వాళ్ళ కోసం సార్ ఒక బ్రీఫ్ ఇస్తున్నారు, అసలు ఏంటి ఈ సెషన్ అని చెప్పి. అండ్ అది అయిపోయిన తర్వాత మెయిన్ క్లాస్ స్టార్ట్ అయింది. సో డే 1 వచ్చేసి మమ్మల్ని ఒక టీమ్ బిల్డ్ చేసుకోమన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక టాపిక్ కూడా సెలెక్ట్ చేసుకోమన్నారు. అండ్ ఈ టాపిక్ మీద మేము ఒక ప్రాజెక్ట్ చేసి మేము వాళ్ళకి సబ్మిట్ చేయబోతున్నాం. మ్యామ్ ఇక్కడ మాకు ఈ కోర్స్ ఎలా కంప్లీట్ చేయాలి అని చెప్పి గైడ్ చేస్తున్నారు. మా సెషన్ డ్యూరేషన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఒక చిన్న బ్రేక్ ఇచ్చారు. సో ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత మీరు ఇంతకుముందు గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ గ్రూప్ వైజ్గా కూర్చోండి అని చెప్పి మేమందరం గ్రూప్ వైజ్గా షిఫ్ట్ అయిపోయాం. సో ఈరోజు డే 2 మమ్మల్ని మేము సెలెక్ట్ చేసుకున్న టాపిక్ మీద సొల్యూషన్స్, రీజన్స్ అండ్ ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి అనుకుంటున్నారు అని డిస్కస్ చేసుకోమన్నారు. నేను ఆ డిస్కషన్ పార్ట్ అదంతా రికార్డ్ చేయలేదు, సో నేను అది ఇక్కడ పెట్టలేకపోతున్నా. అండ్ డే 2 కంప్లీట్ అయింది. అండ్ మా డాడీ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. కాలేజ్కి బై బై చెప్పేసి స్టార్ట్ అయిపోయాము ఇంటికి. అండ్ డాడీతో బైక్ మీదనే డే ఎలా అయింది అంతా చెప్పుకుంటూ వచ్చానమాట. నేను లంచ్ ఏం చేయలేదు అని చెప్పి డాడీ నన్ను బేకరీకి తీసుకొచ్చారు, పఫ్ ఇప్పిస్తాను అని చెప్పి. సో పఫ్ తీసుకొని బ్యాక్ మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఈరోజు డే 4 ఆఫ్ మై కోర్స్. సో ఆల్మోస్ట్ మా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు డే మొత్తం ఏం చేస్తాము ఏంటి అని చూసేద్దాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈరోజు డాడీ రావట్లేరు కాబట్టి నేను ఒక్కదాన్ని ర్యాపిడోలో వెళ్తున్నాను. ఆటో బుక్ చేసుకున్నాను. మా క్లాస్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి 12కి, కానీ ఈరోజు నేను చాలా తొందరగా స్టార్ట్ అయ్యాను ఇంటి నుంచి. కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుందామని. అదేంటి డే 1, 2 తీసి డైరెక్ట్ 4కి వచ్చేసాను అనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే ఆ రోజు చాలా వర్క్ ఉండే కాబట్టి నేనేం షూట్ చేయలేదు, అందుకని డైరెక్ట్ డే 4కి వచ్చాను. ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అయినా కూడా ఇక్కడ ట్రాఫిక్లో స్టక్ అయిపోయాను. ఏ రోజు అయితే రోడ్డు స్మూత్గా ఉంది, ఏ ట్రాఫిక్ లేదు అనుకున్నాను, అదే రోజు ట్రాఫిక్ బాగా ఉంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ ఈ ప్రజెంటేషన్లో ఎవరు ఏ పార్ట్ చెప్పాలి అని చెప్పి డివైడ్ చేసుకున్నాము. అండ్ అది ఒక స్క్రిప్ట్ అనమాట. అండ్ మేము ఇక్కడ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఎంతవరకు వచ్చింది అనేది చూసుకుంటున్నాం. మేము ప్రెజెంటేషన్తో పాటు ఒక వెబ్సైట్ కూడా బిల్డ్ చేసాం. అండ్ ఇది మా వెబ్సైట్ అనమాట. అండ్ కొన్ని క్లిప్స్ అయితే పెడుతున్నాను ఇక్కడ. అండ్ ఆల్మోస్ట్ మేము కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం. అండ్ మా డే 4 క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయింది. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై టీమ్. దిస్ ఇస్ మాధురి అండ్ దిస్ ఇస్ సంధ్య అండ్ దిస్ ఇస్ మీ యాజ్ యూ నో. సో మీ ముగ్గురం టీం అనమాట. మేమే ఈ ప్రెజెంటేషన్ చేయబోతున్నాం. సో ఇంకా మా వర్క్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి మేము ఇక్కడ బోర్ కొట్టకుండా జస్ట్ టైం పాస్ చేస్తున్నాం. వీ వర్ జస్ట్ చిల్లింగ్ హియర్. మా డే 4 క్లాస్ అయిపోయిన తర్వాత మేము ఆపోజిట్ వేరే ఖాళీ క్లాస్కి వచ్చాము. సో దాట్ కొంచెం ప్రెజెంటేషన్ ఎట్లా ఇవ్వాలి అని చెప్పి ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దాము అని చెప్పి. సో ఐఎమ్ లీడింగ్ ద టీమ్ అనమాట. సో నేను ఇక్కడ చెప్తున్నాను ఎవరి తర్వాత ఎవరు వస్తారు అండ్ ఎలా
టేక్ ఓవర్ చేసుకోవాలి అని చెప్పి ఐ వాజ్ జస్ట్ గైడింగ్ దెమ్. నేను ఇంట్రడక్షన్తో పాటు అండ్ నా పాయింట్స్, నా స్లైడ్స్వి నేను చెప్తాను. ఆఫ్టర్ మై పార్ట్ ఈవెన్ నా టీమ్మేట్ కూడా అలాగే వచ్చి తన పార్ట్ని ప్రాక్టీస్ చేసుకుంది. సో మేమిద్దరం ప్రెజెంటేషన్ పార్ట్ తీసుకున్నాం అండ్ వెబ్సైట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండాలి కాబట్టి అండ్ షీఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ అవర్ వెబ్సైట్, వై టు యూజ్ అవర్ వెబ్సైట్. మా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంక మేము కిందికి వెళ్ళిపోతున్నాం. Day 4 కంప్లీటెడ్. అండ్ ఈరోజు డాడీ రాలేదు కాబట్టి సేమ్ ర్యాపిడో ఆటో బుక్ చేసుకొని బ్యాక్ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. సో ఈరోజు Day 5, దిస్ ఇస్ మై లాస్ట్ డే ఆఫ్ కోర్స్. నేను ఇంకా మా టీం ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాం మేము చేసిన ప్రాజెక్ట్ మీద. లెట్స్ గో ఇంటు ద వీడియో. ప్రెజెంటేషన్ కోసం ఇంకా ల్యాప్టాప్ అన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈరోజు నాకు ప్రెజెంటేషన్తో పాటు జాబ్ మేళా కూడా ఉంది, ఐ మీన్ ఇంటర్వ్యూ కూడా ఉంది. అండ్ ఐ డోంట్ నో హౌ ఐ గోయింగ్ టు మేనేజ్ దీస్ బోత్. టైం అసలు లేదు. అండ్ నైట్కి నైట్ అన్ని ప్రిపరేషన్ చేసుకున్నా. ఇంకా ఫస్ట్ అయితే క్లాస్కి వచ్చి కూర్చున్నాము. మాకు అక్కడ ఇంకో బ్లాక్లో ఇంటర్వ్యూ కూడా ఉంది. సో ఏమనుకున్నాం, ఫస్ట్ మా ప్రెజెంటేషన్ ఇచ్చేసి వి విల్ గో అని చెప్పి అనుకొని వి కేమ్ హియర్ ఫస్ట్. యాజ్ యూ ఆల్ నో ఈరోజు Day 5 కాబట్టి ఆబ్వియస్గా ఫీడ్బ్యాక్ అడుగుతారు. కాబట్టి మాలోంచి ఒక స్టూడెంట్ వెళ్ళి అక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఫీడ్బ్యాక్తో పాటు కొంచెం ఫన్ కూడా యాడ్ చేశారు ఇక్కడ. ఇక్కడ ఒక స్మాల్ ఇంటరప్షన్ ఏంటి అంటే, ఈయన వచ్చేసి ఫారెన్కి వెళ్ళి చదవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఇక్కడికి వచ్చారనమాట. అండ్ బ్యాక్ టు ఫీడ్బ్యాక్స్. సో ఇంకా మనం ప్రెజెంటేషన్ ఇద్దాము అని చెప్పి ఓపెన్ చేసరికి కనెక్ట్ కావట్లేదు, ఐ మీన్ డేటా లేదు కాబట్టి. సో ఇంకా వైఫై అడిగి కనెక్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం మా ప్రెజెంటేషన్. నెక్స్ట్ మా టర్న్ వచ్చేసింది అండ్ వీఆర్ రెడీ టు గో. సో ఇంకా నా పార్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ అదంతా రికార్డ్ చేయట్లేదు, చాలా నాయిజీ ఉంది. అసలు మా స్పీచ్ అంత క్లారిటీగా వినపడిన కూడా వినపడలేదు. Do you really face problems because of heavy rainfall? If yes, then just go to our website and then simply click on this only సో ఇంకా మా ప్రెజెంటేషన్ అయిపోయింది అండ్ ఐ టోల్డ్ యూ ఐ వాజ్ హ్యావింగ్ అన్ ఇంటర్వ్యూ. సో అందుకని ఇంకో బ్లాగ్కి వచ్చాము ఇంటర్వ్యూ కోసం. అండ్ దీస్ ఆర్ మై క్లాస్మేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూ కోసం అని వచ్చారో. ఇంక ఇక్కడికి వచ్చేపు రిలాక్స్గా కూర్చున్నాము, కొద్దిసేపు చిట్ చాట్ చేసుకున్నాం. 2 మేజర్ థింగ్స్ ఒకటే రోజు ఉండేసరికి కొంచెం యాంగ్జైటీ వచ్చింది మాకు. సో డే అయితే మంచిగా కంప్లీట్ చేసుకున్నాం, ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాము అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. బ్యాక్ మా బ్లాగ్కి వచ్చేసాము. సో మేము ఇంకా ఎవరం లంచ్ చేయలేదు కాబట్టి వీ కేమ్ హియర్ టు హ్యావ్ లంచ్. నేనైతే లంచ్ బాక్స్ ఏం తెచ్చుకోలేదు, సో నా ఫ్రెండ్కి నేను కంపెనీ ఇస్తున్నాను. బ్రేక్ టైం కదా, క్లాస్ రూమ్లో కూర్చొని కొంచెం రిలాక్స్ అవుట్. ఇక్కడ నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మేము ఇచ్చిన ప్రెజెంటేషన్ ఎలా ఇచ్చాము అని చెప్పి చూసుకుంటున్నాము వీడియోలో. సో ఇక్కడ ఈ కోర్స్కి సంబంధించిన క్విజ్ అనేది ఉంటుంది, అదంతా మేమందరం కంప్లీట్ చేసాము. అండ్ నా ఫ్రెండ్ దానికి ఇక నేను హెల్ప్ చేస్తున్నాను క్విజ్ దగ్గర. అంతలోనే వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ బ్రేక్ టైం అయిపోయింది, అందరూ క్లాస్కి వచ్చేయండి అని. సో వీ కేమ్ బ్యాక్ టు క్లాస్ అండ్ దెన్ ప్రెజెంటేషన్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. మాది అయిపోయింది, సో మేము రిలాక్స్. కానీ ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సినవి. అండ్ ఇతని ప్రెజెంటేషన్ అయితే టాప్ నాచ్ ఉండే. Tries to scale it up with high level resolution. That is the basic thing which AI does. So let's see how this. ఇంకా వీడియోస్ తీయమని చెప్పి నా ఫ్రెండ్కి చెప్పాను అండ్ నేను తన కోర్స్ని కంప్లీట్ చేస్తున్నాను. ఐ వాజ్ హెల్పింగ్ హర్. ఇలాగే అందరి ప్రెజెంటేషన్స్ చెప్పుకుంటూ వెళ్ళారు. ఆల్మోస్ట్ 11 గ్రూప్స్ ఉన్నాయి ప్రెజెంటేషన్ ఇవ్వడానికి. అండ్ మా గ్రూప్ వచ్చేసి నెంబర్ 2 కాబట్టి మాది తొందరగా అయిపోయింది. Went outside for the data collection. We saw that 3 main things. One thing is the taste of food has been decreasing day by day. Improving urban drainage systems, smart solution for flood resilience. Now my friend Sai can continue.
ఈ అన్ని 11 గ్రూప్స్లో ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క యూనిక్నెస్ ఉంది. సో ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అని చెప్పడానికి ఎక్కడ ఛాన్సే లేదు, అంత బాగున్నాయి. ఫైనల్గా మా 5 days సెషన్ అయిపోయింది అండ్ వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ కోర్స్ ఇంకా ఇంకంప్లీట్ ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ చేసేస్తున్నాను ఇక్కడే కూర్చొని. Completed our AI courses and that 5-day session have been completed successfully. We got our certificates. Yes. Total 3 certificates. And day 5 completed. Finally, we are exhausted. 5. Yes. నేను నా ఫ్రెండ్ ఇంకా లంచ్ చేయలేదు. ఆల్మోస్ట్ టైం చాలా లేట్ అయిపోయింది కాబట్టి తిందాము అని చెప్పి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చాము. సో నేనైతే షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ తను మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకుంది. మేము తినుకుంటూ ఆ డే మొత్తం ఎలా జరిగింది, మనం ఎక్కడ రాంగ్ చేసాము ఎక్కడ రైట్ చేసాము అని చెప్పి ఆ డే మొత్తం డిస్కస్ చేసుకుంటున్నాం. అలా నా ఫ్రెండ్కి బాయ్ చెప్పేసి నేను ఇలా ర్యాపిడో బుక్ చేసుకున్నాను. టైం చూస్తే ఆల్మోస్ట్ అరౌండ్ 5:30 అయింది. ఇట్ వాజ్ రియలీ అ హెక్టిక్ డే. ఆల్మోస్ట్ ఇక్కడికి అక్కడికి ఈ బ్లాక్కి ఆ బ్లాక్కి రన్నింగే సరిపోయింది మాకు. అండ్ మీద నుంచి ఇక్కడ ట్రాఫిక్. ఆల్రెడీ టైర్డ్ అయ్యి ఎగ్జాస్ట్ అయి ఉన్నా. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి ఇలా పనుకుందామా అన్నట్టుండే నాకు. అండ్ దివాళీ వస్తుంది కదా, ఇంట్లో కొత్త బొమ్మ కొనాలి అని చెప్పి అమ్మమ్మ చెప్పింది గుర్తొచ్చి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బొమ్మ కొనుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇది ఆటో రైడా లేకపోతే రోలర్ కోస్టర్ రైడా నాకు తెలియలేదు. లిటరల్గా రోలర్ కోస్టర్ నడిపినట్టే నడిపారు మొత్తం జిగ్జాగ్గా. ఐ హోప్ యూ లైక్డ్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు like and subscribe. Bye.